అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మన స్కూల్లో ఐ లవ్ జేఎన్వి కర్నూల్ అందరూ చూశారు. అది ఎవరు ఇన్స్టాల్ చేశారో చెప్తారా మీరు? ఎస్, రమేష్ సాగర్ బ్యాచ్, 11th బ్యాచ్. వాళ్ళు మోర్ దాన్ 2 lakhs దానికి స్పెండ్ చేసి ఆ టోపోగ్రాఫికల్ స్ట్రక్చర్ని అక్కడ ఇన్స్టాల్ చేశారు. అది చూసిన వెంటనే ఎలాంటి ఫీలింగ్ వస్తుంది చెప్పండి? ఐ లవ్ జేఎన్వి కర్నూల్. మన స్కూల్ అంటే ఒక అభిమానం, ప్రేమ. ఆ ప్రేమ మన హృదయంలో ఉంటుంది. దానివలన మన బిహేవియర్ బాగుంటుంది. స్కూల్ కోసం ఏమన్నా చేద్దామనే ఫీలింగ్ బాగా డెవలప్ అవుతుంది. స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో మీరందరూ స్కూల్ కోసం ఏమి చేయకపోయినా పర్లేదు, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చదవండి చక్కగా. అన్నవాళ్ళు చూడండి మన స్కూల్కి వచ్చి ఎన్ని చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేయడానికి, మోటివేట్ చేయడానికి, మన స్కూల్ మంచిగా ఉండాలి, నంబర్ 1 ప్లేస్లో ఉండాలి త్రూఅవుట్ హైదరాబాద్ రీజియన్ అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఇంత హెల్ప్ చేస్తున్నారు. నేను జస్ట్ ఒక 3-4 months బ్యాక్ రమేష్ సాగర్ని అడిగాను, సాగర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కంటే కూడాను అకాడమిక్ సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అని. సో వాళ్ళు వెంటనే డిస్కస్ చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చారు. ఎలాగైనా కానీ మనకి సైన్స్ స్ట్రీమ్ ఉంది కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్లో అకాడమిక్ సపోర్ట్ ఇవ్వాలి. ఆ అకాడమిక్ సపోర్ట్ ఇవ్వడం వలన స్టూడెంట్స్లో నాలెడ్జ్ అనేది ఎన్రిచ్ అవుతుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా వాళ్ళు రాస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎక్స్ట్రా టీచర్స్ని కూడా అరేంజ్ చేశారు. వాళ్ళు సాటర్డే అండ్ సండే, సమ్ టైమ్స్ వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు సాటర్డే వస్తున్నారు. మోస్ట్లీ ఆన్ సండేస్ వాళ్ళు సండే వచ్చి కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ పర్టికులర్లీ టీచ్ చేస్తున్నారు. సో +1 and +2 వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతున్నారు ఈ టీచింగ్ వలన, అకాడమిక్ సపోర్ట్. జస్ట్ ఆల్రెడీ నిన్న మార్నింగ్ అసెంబ్లీలో నేను అనౌన్స్ చేశాను, బీజాపూర్ క్లస్టర్లో 20 schools ఉన్నాయి. మన స్కూల్ 2nd పొజిషన్లో ఉంది రిజల్ట్స్. సో ఈ రిజల్ట్లో 2nd పొజిషన్లో ఉన్నాము అంటే దానికి రీజన్ ఎవరు? మన టీచర్స్, మన టీం వర్క్, అలాగే మన స్టూడెంట్స్ పర్టికులర్లీ వాళ్ళు ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వడం వలన, టీచర్స్ని సప్లై చేయడం వలన, వాళ్ళు ఎక్స్ట్రా టీచింగ్ చేయడం వలన మన స్టూడెంట్స్కి మంచిగా మార్క్స్ వచ్చినాయి. ఎగ్జామినేషన్లో బాగా రాశారు కాబట్టి. సో అంతేకాకుండా ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. నిన్న మార్నింగ్ అసెంబ్లీలో కూడా నేను అనౌన్స్ చేశాను, CPR డెమాన్స్ట్రేషన్ చేస్తారు. అది ఎవరికైనా కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు, హార్ట్ బ్లడ్ని పంప్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, వైటల్ ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై స్టాప్ అయిపోయినప్పుడు ఇమీడియట్లీ ఆ గోల్డెన్ పీరియడ్లో ఈ ప్రాసెస్ లైఫ్ సేవింగ్ టెక్నిక్ ఫాలో కనుక అయితే ఆ గోల్డెన్ పీరియడ్లో లైఫ్ సేవ్ అవుతుంది, మళ్ళీ లైఫ్ స్టార్ట్ అవుతుందని చెప్పాను. అది నిన్న మన స్టూడెంట్ డాక్టర్ గారు వచ్చి అందరికీ కూడా డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. సో కొంతమందికి పర్టికులర్లీ ట్రైనింగ్ కూడా ఇచ్చారు, ఎలా చేయాలి ఏంటి, ఎలాంటి కాషన్స్ తీసుకోవాలి ఏంటి అనేది. అలాగే ఈరోజు బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ కూడాను కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వ్యాక్సినేషన్, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. ఈ వైరస్ వలన సర్వైకల్ క్యాన్సర్ అనేది రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి పర్టికులర్లీ గర్ల్స్ స్టూడెంట్స్లో ఇలాంటి క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయడానికి, ఇంకా అదర్ రిలేటెడ్ అబ్నార్మాలిటీస్ బాడీలో డెవలప్ కాకుండా ఉండడానికి ఈ వ్యాక్సిన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మన స్టూడెంట్స్, డాక్టర్స్. ఈ వ్యాక్సిన్ గురించి జస్ట్ ఒక 10 days బ్యాక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడాను కండక్ట్ చేశారు పేరెంట్స్ తోటి. 2nd Saturday పేరెంట్స్ తోటి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఆ పేరెంట్స్ కన్సెంట్ తీసుకొని ఎవరైతే విల్లింగ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఈ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది. ఫ్యూచర్లో దానికి రిలేటెడ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాకుండా ఉండడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఈ అవకాశం అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఇలా పోతూ ఉంటే చాలా ఉన్నాయి వాళ్ళు టేకప్ చేసిన యాక్టివిటీస్. కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సెషన్స్ అవన్నీ కండక్ట్ చేశారు. స్టూడెంట్స్ మధ్యలో స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళని ఇన్స్పైర్ చేశారు. అంతేకాదు లాస్ట్ ఇయర్ మన 12th క్లాస్ వాళ్ళు పాస్ అయ్యి వెళ్లిన బ్యాచ్ ఉన్నారు, వాళ్ళకి 1 month స్పెషల్ గా కోచింగ్ ఇచ్చారు. మోర్ దాన్ 12 lakhs స్పెండ్ చేశారు కోచింగ్ కి మన స్టూడెంట్స్ ని. వీళ్ళు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ మన స్కూల్ నుంచి సింగిల్ NP కూడా ఇవ్వలేదు, బట్ వాళ్ళు ఓన్ గా అమౌంట్ కాంట్రిబ్యూట్ చేశారు. 1 month వాళ్ళకి కోచింగ్ ఇచ్చారు. ఈ విధంగా చాలా యాక్టివిటీస్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం వలన ఈ రోజు మన స్కూల్ మంచిగా ఎఫెక్టివ్ గా రన్ అవుతుంది. బికాస్ ఆఫ్ అవర్ alumni of JNV Kurnool. Very powerful, really. We should be thankful to them.
ఇంకా చాలా యాక్టివిటీస్ మేము చేస్తాం మేడం. మన స్కూల్కి ఏం కావాలి, ఏమేమి డెవలప్మెంట్ చేయాలని అడుగుతున్నారు. సో అవసరాన్ని బట్టి మన స్కూల్కి ఏమి కావాలి అనేది నేను టైం టు టైం వాళ్ళకి చెప్తాను. సో మీరందరూ కూడా టైం సద్వినియోగం చేసుకుని చక్కగా చదువుకొని మంచి రిజల్ట్ తీసుకురండి. అన్నవాళ్ళు వచ్చి ఇంత హెల్ప్ చేస్తున్నారు మన స్కూల్కి. వాళ్ళు నిజంగా చాలా బిజీ షెడ్యూల్ వాళ్ళది. డాక్టర్స్ అంటే ఒక్కసారి ఆలోచించండి, డే అండ్ నైట్ వర్క్ చేయాలి. నైట్ ఏ ఫోన్ కాల్ వచ్చినా గానీ వాళ్ళు వెంటనే అటెండ్ అవ్వాలి. సో ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా గానీ మన స్కూల్ అంటే ఎంతో అభిమానం ఉంది కాబట్టి, ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి సర్వీస్ చేస్తున్నారు. సో మీరు అందరూ కూడాను అది సద్వినియోగం చేసుకుని చక్కగా మీ వెల్ఫేర్ అనేది ఇంపార్టెంట్. మీ హెల్త్, మీ సేఫ్టీ, సెక్యూరిటీ, అలాగే అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడాను చక్కగా మీ చేతుల్లో ఉన్నంత వరకు మీరు చేయాలి. అలా చేయడం వలన వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మేము హ్యాపీగా ఫీల్ అవుతాము, మీ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే పేరెంట్స్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ యూ. అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఆ ఎఫర్ట్స్ అనేవి మీ వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ చక్కగా మీ హెల్త్, సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడాను ఈ దిశలో వెళ్ళడానికి అందరూ కూడాను మాక్సిమం ప్రయత్నించాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.